జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇంత ఘోరం అంటే అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో బీహార్ ఎన్నికలు కానీ ఢిల్లీ విషయానికి వస్తే నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పి ఆయన ప్రజెంటేషన్, మామూలు ప్రజెంటేషన్ కాదు, పీపీటీ ఇస్తాడు. ఇచ్చి ఇగో బీజేపీ హయాంలో ఇట్లా ఉంది దొంగ ఓట్లు, ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నాడండి మొన్న, ఒకే ఇంట్లో దాదాపు ఒక 40-50 మంది ఒకే ఇంట్లో ఉన్నారు, 66 మంది ఒకే ఇంట్లో ఉన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేషనల్ న్యూస్ ఛానల్స్ నిజమేనా అని చెప్పి డోర్ నెంబర్ 26 అనుకుంటా సో వెళ్ళడం జరిగింది. ఇక్కడేమో తెలంగాణ కాంగ్రెస్ లో మరి రాహుల్ గాంధీకి అవి పట్టట్లేదా, మరి ఎట్లా ఫేక్ ఐడి సృష్టిస్తా ఉన్నారు? ఇవన్నీ ఫేక్ ఓటర్ ఐడీస్. మళ్ళీ ఎవరిప్పుడు సిపి ఎవరు? సజ్జనార్. మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో సజ్జనార్ గారు లాంటి వ్యక్తి, ఒక పవర్ఫుల్ పర్సన్ ఉండగా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. మరి దీనికి ఏం చెప్తారు సజ్జనార్? హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఇంతగానో ఓపెన్ గా చెప్తున్నారు దొంగ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ దొంగ నోట్లు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు కూడా. ఈసీ ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ అవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చోట ప్రాబ్లం ఉన్నప్పుడు దాని మీద దర్యాప్తు అయినా చేయాలి, లేకపోతే దాని మీద ఒక రిప్లై అయినా ఇవ్వాలి. ఇది తప్పు లేదా ఇది కరెక్టే, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, మేము పట్టుకుంటున్నాం అనేది. కానీ ఇప్పుడు దాకా అక్కడి నుంచి రిప్లై రాలేదు. అంటే అర్థం ఏంటి? ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుందనేది తెలియదు. నిన్న హరీష్ రావు గారు ఇచ్చారు, మరి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి? ఈసీ నిజమే దొంగ ఓట్లు ఉన్నాయి, దీన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ జరగకుండా చూసుకుంటామని కానీ, లేదంటే వీటిని రెక్టిఫై చేస్తున్నామని కానీ, వాస్తవమా లేదా తప్పు అనేది కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా అని కూడా ప్రజలకు తెలియదు. కానీ దాని మీద ఎటువంటి రిప్లై లేదు ఇప్పటివరకు. మరి ఈసీ ఎందుకు ఇంత దోబిచ్చిలాట ఆడుతుంది అనేది కూడా ఒక సస్పెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సరే అది ఓకే, ఇప్పటివరకు దాని మీద ఎట్లాగో ఏం లేదు. బహిరంగంగా బూత్ల దగ్గర పెట్టండి ఆ వీడియో. కాంగ్రెస్ పార్టీ టీషర్ట్లు వేసుకొని మరి ప్రచారం చేస్తూ ఉంటే అధికార పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు ఏం హింట్ ఇస్తున్నారు? ఎందుకు వచ్చింది ఈ టీషర్ట్లు, ఎందుకు వేసుకున్నారు వీళ్ళు? వేరే టీషర్ట్స్ లేవా? మీరు చూడొచ్చు ఇక్కడ బూత్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీషర్ట్లు వేసుకొని బహిరంగ ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా అదంతా కూడా నిషేధము. ఇక్కడ ఉంటాడు మన పోలీస్ ఆయన ఉంటాడు, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పోలీసులే. మరి దీనికి సజ్జనార్ గారు సమాధానం చెప్పాలి. అది హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎట్లా వీళ్ళని ఎలా అలౌ చేస్తున్నారు? మీరు ఏ రకంగా అలౌ చేస్తున్నారు? పోలింగ్ బూత్స్ దగ్గర తప్పు ఎవరేస్తే తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ వాళ్ళ కండవాలు వేసుకున్నా, కారు గుర్తు పట్టుకున్నా, ఏ గుర్తు పట్టుకున్నా, లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి కమలం పువ్వు టీషర్ట్ వేసుకున్నా అది నిషేధమే కదా. కానీ ఈ రోజు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. డబ్బులు మాత్రం విచ్చలు విడిగా పంచుతున్నారు ఓపెన్ గా, లేదంటే పంచే దగ్గర పంచుతున్నారు, ఇంకో సగం ఏరియాలు వెళ్ళట్లే. ఇప్పుడు అసలు చాలా ఘోరంగా చాలా కొన్ని వీడియోలు చూస్తే సో నిన్న రాత్రంతా కూడా డబ్బుల పంపిణీ జరిగింది. నిన్న నేను కొన్ని ఏరియాల్లో సరే వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా సెకండరీ కానీ బంపర్ ఆఫర్ వాళ్ళకి బంపర్ ఆఫర్ నిన్న కొన్ని ఏరియాల్లో జస్ట్ ఒక 2-3 సరదాగా మాట్లాడుతున్నట్టే అనిపించింది. కానీ వాళ్ళు చీరలు పంచి పెడుతున్నారు, బాక్స్ చీరలు పంచి పెడుతున్నారు. నేను చూసి కొంచెం షాక్ అయినా. ఫస్ట్ లేడీస్ ఒక్కొక్కరిని పిలిచి చీరలు పంచి పెడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత సెక్యూరిటీ పెట్టారు, మరి ఇంత సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ సిపి, మరి ఇప్పుడు దీనికి 4 లక్షల సిసి కెమెరాలు. మరి ఇప్పుడు నిన్న ఆయనే మన ఎలక్షన్ కమిషనరే సెపరేట్ వీడియో కూడా పెట్టింది. ఏమని? ఇన్ని వందల సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత బలగం ఇస్తున్నాము, అందరికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని మేము ఎలక్షన్ దీంట్లో పెట్టాము ఇన్ఛార్జ్గా. సో ఖచ్చితంగా ఎలక్షన్ చాలా సాఫీగా జరిగితే ఎక్కడా కూడా మిస్టేక్ జరగదు అంటున్నాడు. మరి ఓపెన్ గా పంచిపెడుతున్న వీడియోలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. నేనే చాలా డైరెక్ట్ గా నేనే చూసిన చీరలు పంచిపెట్టడం. అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఇక్కడ? అంటే వాస్తవంగా పోలీస్ వ్యవస్థ పనిచేయదు, లేదా అధికార పార్టీకైనా ఆప్షన్ ఇవ్వాలి, పంచి పెట్టుకోండి ఏం కాదు మనమే కదా అన్న ఫీలింగ్ అయినా వాళ్ళ మీద రావాలి. మరి ఏం జరుగుతుంది అనే దాని మీద నాకు హైలైట్ ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఇక్కడే కదా. హైలైట్ ఏంటంటే మంత్రులు ఎవరు వెళ్ళలే. మంత్రులు నిన్న రేవంత్ రెడ్డి గారు
జాగ్రత్తగా పరిశీలించాలి, మంత్రులందరూ జూబ్లీ హిల్స్ లోనే ఉండాలని చెప్పినారు. ఉండాలన్నారు అంటే మంత్రులు ఇళ్ళన్నీ కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు ఉండేదే జూబ్లీ హిల్స్ లో. ఇంకా మీరు జూబ్లీ హిల్స్ లో పోయి ఉండాలి అంటే వాళ్ళు ఇంకా వేరేలాగా అనుకుని ఉండొచ్చు మేబీ. అవును, కానీ ఇక్కడ చూస్తే మంత్రులు ఎవరు వెళ్ళలేదు. ఆయనకి ఏం పని ఇక్కడ? ఎన్నికల ప్రచారం ముగిసిన జూబ్లీ హిల్స్ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలాగో సిగరెట్. రేవంత్ అన్న మంచిగా ఉన్నది మీ ఎమ్మెల్యేల కథ, మీ శాసనసభ్యుల కథనా? ఎందుకండి ఉన్నారు కదా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీకి 30-35 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొద్ది ఇట్లా స్మోక్ చేసుకుంటున్నారు. తిరిగారు మరి వాళ్ళు, సైరన్లు వేసుకుని లైట్లు వేసుకుని. ఇంకోటి ఏం తెలుసా, అసలు మనం కూడా మొన్న లాస్ట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు మంత్రులందరూ ఎస్కాట్లు వేసుకొని వస్తున్నారు. మనం చూసాము, మనం వెళ్తూ ఉంటే బట్టి గారి కాన్వాయ్ పోతుంది, కారు వెనక కారు బండి వెనక బండి కట్టే అన్నట్టు, కారు వెనక కారు కారు బుగ్గ పెట్టుకొని కుయ్ 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 అని పోతా ఉంది. అసలు వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తెలుసా తెలియదు, ఎలక్షన్స్ టైంలో మంత్రులు అధికారికంగా రాకూడదు, ఎస్కాట్లు వేసుకొని రావద్దు. అసలు ఆ సైలెన్స్ అవన్నీ కూడా తప్పు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలని ఏ ఎన్నికైనా సరే ఎన్నికలప్పుడు వాళ్ళ పదవులు పనిచేయవు కదా, సో ఎట్లా తిరుగుతారు వాళ్ళు ఎస్కాట్లు వేసుకొని? దుద్దిల్లా శ్రీధర్ బాబు ఎస్కాట్ వేసుకొని తిరుగుతున్నాడు, బట్టి విక్రమార్క ఎస్కాట్, ఆయన రాలే. నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటా. అసలు ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కనబడ్డా బట్టి? ఎందుకు కనబడలే? ఓడిపోతే ఆ మచ్చ ఎవరి మీదకి పోవాలి? రేవంత్ రెడ్డి మీదకి పోవాలి. నేను వెళ్ళలేదండి. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళు అప్పుడే షురు చేసిరంట ఢిల్లీలో, ఏమని ఢిల్లీలో లాబింగ్ షురు చేసిరంట. ఇప్పుడు ఎట్లాగో జూబ్లీ హిల్స్ ఓడిపోబోతోంది అంటే వీళ్ళే చెప్పేస్తారు చిలక జోష్యం, ఎట్లాగో జూబ్లీ హిల్స్ లో ఓడిపోబోతోంది, సో ఇప్పుడు మాకు ఇవ్వండి నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు పొంగులేటి, ఇంకోవైపు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. మరి ఆ చైర్ ని కొంచెం డివైడ్ చేసి ఇచ్చేసేయండి అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని చెప్పి. సో ఇట్లా ఉంది పాపం. ఏమంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ అందరికంటే ఎక్కువ టాస్క్ అయిందంటే రేవంత్ రెడ్డికి. అందుకే కదా ఆయన అన్నిసార్లు రోడ్ షోలు పెట్టుకున్నారు, గల్లీ తిరిగింది. జోక్ ఏంటంటే ఇప్పుడు అన్నిసార్లు తిరిగినా కూడా ఒకవేళ కాంగ్రెస్ రాకపోతే ఇక ముఖ్యమంత్రికి ప్రాబ్లం కావాలని ఇప్పుడు కేవలం రేవంత్ అనడానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ మంత్రులది కూడా తప్పే ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఐకమత్యం లేకపోవడము. మంచి వస్తేనేమో వాళ్ళ మీద వేసుకుంటున్నారు, చెడు వస్తేనేమో రేవంత్ మీద తోస్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు అదే పరిస్థితి కాబట్టి ఆయనకి రాసిచ్చున్నాడు ఎవడో తెలియదు కానీ స్పీచ్లు అన్ని ఫెయిల్ అయినాయి. చూసిన స్పీచ్లన్నీ కూడా ప్రజల్ని భయపెట్టే విధంగా, అజరుద్దీన్ గారి విషయం కావచ్చు. సో ఇష్టం వచ్చినట్టు కొన్ని దగ్గర మళ్ళీ అక్కడ ఫ్రస్ట్రేషన్ లో సరే మాట్లాడడం కావచ్చు, ఆ బూతులు పబ్లిక్ కొంచెం అది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. కొంటాను కళ్ళకు గుడ్డ కట్టుకొని పని చేయండి. ఏంటి ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. సో ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. అంటే కాంగ్రెస్ వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నా మీరు చూడొద్దు, ఓకే? లేకపోతే ఎవరన్నా ఏమన్నా అరే అక్కడ ఫేక్ ఐడీలు నడుస్తున్నాయి, ఫేక్ ఓటర్ ఐడీలు రిగ్గింగ్ జరుగుతుందన్నా మీరు వినొద్దు, లేదా యాక్షన్ తీసుకోవద్దు, అంటే మాట్లాడొద్దు మీరేమి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరేమో మరి. యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రహమత్ నగర్ డివిజన్ ఎస్టీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ అంట. ఇప్పుడు ఎట్లా ఉండదంటే పవన్ గారు, ఇప్పుడు ఏదన్నా నేను కూడా ఒక 10 సార్లు మీకు ఫోన్ చేసి ఊరికే పవన్ గారు ఏంటి ఆ కంటెంట్ చేయండి ఈ కంటెంట్ చేయండి అంటే ఎవరు చేస్తారు? ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. పబ్లిక్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మాటికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇట్లా అంటే చీరలు వంచుతాము, మాటికి మీరు వాళ్ళ బుర్ర తిన్నారనుకో వచ్చే ఓట్లు కూడా పడవలసి వస్తుంది, రివర్స్ అవుతుంది. అత్యుత్సాహం ఏది కూడా పనికిరాదు, విసిగిపోయి ఉన్నారు, ఫస్ట్ విసిగిపోయి ఓటేయరు ఎవరు. సో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మూడ్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ పట్ల, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ప్లస్ పాయింటే, కానీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి మైనస్ పాయింట్. బట్ నవీన్ యాదవ్ కోసం పబ్లిక్ దాన్ని కూడా మేము ఇది చేస్తాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, లేకపోతే ఇంకెవరికి వస్తారో కూడా మీకు కూడా తెలుసు. బట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. అండ్ లాస్ట్ మూమెంట్లో మాగంటి సునీత అసలు భార్య కాదు అని చెప్పి వాళ్ళ
మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడడం సరే, మొదటి భార్య కొడుకు వచ్చి మాట్లాడడం వేరే, బట్ తల్లి వచ్చి మాట్లాడడం ఇన్ని రోజులు మాట్లాడకుండా కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా డౌన్ ఫాల్ అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. సో మీరు చెప్పండి, ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు ఓడిపోవాలనుకుంటున్నారు, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పటి వరకు, గత 10 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, తేడా ఏమన్నా ఉందా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేదా బీజేపీ బీఆర్ఎస్ లేదా బీజేపీ. అసలు బీజేపీ ఎవరు పలకట్లేదు, అసలు బీజేపీ అనేది పలకట్లేదు, అసలు వాళ్ళు కూడా పలకడం మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయినారు. ఇక మాటికి బండి సంజయ్ గారు రావడము, ఎమోషనల్ గా మాట్లాడము, 2 కన్నీటి బొట్లు, అది కూడా లాస్ట్ 2 డేస్, ప్రతిసారి పబ్లిక్ చెవులలో పూలు పెట్టుకోవాలి. లాస్ట్ 2 డేస్ అనుకుంటా బండి సంజయ్ లాస్ట్ 2 డేస్ ఒక్కరోజు వచ్చి నామినేషన్ కానీ 2 ఫెయిల్ అయినట్టున్నారు బండి సంజయ్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఒకసారి ఫైనల్ గా మనం ఒకసారి డివిజన్ వారీగా చూద్దాం. అంటే మొన్నటి వరకు లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూస్తే, ఎర్రగడ్డ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 43% ఉండే, బీఆర్ఎస్ 47%, బీజేపీ 8%, అదర్స్ ఒక 2%. షేక్పేట్ కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 45%, బీజేపీ 5%, అదర్స్ 2%. అసలు ఘోరం బీజేపీ చూస్తే అయితే. కాంగ్రెస్ యూసఫ్ కూడా చూస్తే 43%. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఉండాలి యూసఫ్ కూడా, ఎందుకంటే నవీన్ యాదవ్ ఉండేది కూడా ఇక్కడనే కాబట్టి ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ తక్కువ ఉంది యాక్చువల్గా. బీఆర్ఎస్ 48%, బీజేపీ 7%, వెంగళరావు నగర్ కాంగ్రెస్ 45%, బీఆర్ఎస్ 43%, 8.5% బీజేపీ. బోరబండ 43% కాంగ్రెస్, 47% బీఆర్ఎస్, 7.5% బీజేపీ. రహమత్ నగర్ 48% కాంగ్రెస్, 44% బీఆర్ఎస్ అండ్ 6% వచ్చేసి బీజేపీ. మరి 6% అంటే 6% ముస్లిం ఓట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. రెహమత్ నగర్ ఒకటి, తర్వాత బోరబండ ఒకటి ముస్లిం ఓట్స్ ఉన్న ఏరియాస్, ప్లస్ బోరబండ ప్రధానంగా ఏంటంటే హైదరాబాదితులు ఉన్న ఏరియాస్. సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎట్లా పడుతుంది అనేది చూడాలి, క్వశ్చన్ మార్క్. అండ్ అట్లాగే శ్రీనగర్ కాలనీ చూస్తే 43% కాంగ్రెస్ కు ఉంది, 47% బీఆర్ఎస్ కు ఉంది, 7.5% యాజ్ యూజువల్ బీజేపీకి ఉండే. సో ఇది మొన్నటి వరకు మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఏదైతే ఉందంటే పల్స్ బీఆర్ఎస్ 46.5%. అంటే మంచి గట్టి ఫైట్ ఉన్నది కాంగ్రెస్ కి అండ్ బీఆర్ఎస్ కి మధ్యలో. ఎవరు గెలుస్తారు అనేది పబ్లిక్ అసలు ఎట్టేస్తారు అనేది కూడా ఊహించలేము. అంటే ఎవరు ఓట్లు ఎటు డెసిజన్ అవుతాయి అనేది చూడాలి, ఎందుకంటే చాలా ఎడ్జ్ కదా. అండ్ వీళ్ళ దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఓట్లు కూడా కొమ్మ ముంచే ఉన్నది. మేబీ కాంగ్రెస్ 46.5, 42.5, జస్ట్ 4% తేడా ఉన్నది. కాకపోతే మొన్న కొన్ని కాంట్రవర్సీస్ జరిగినాయి కాబట్టి దీనివల్ల ఏమన్నా మారిందా, మారే అవకాశం ఉందా తెలీదు. లేదు పబ్లిక్ పట్టుబట్టి కొంతమందికి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం చెప్పలేము. అసలు పబ్లిక్ ది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఒకటి అనుకుంటారు, వెళ్ళినాక ఇంకో దానికి వేద్దాంలే. సో అక్కడ మారిపోతుంది అసలు, పరదాల మధ్యలో మొత్తం మారే ఛాన్స్ ఉంది. సో మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది. సో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెడదాము, ఎందుకంటే మనం డిజిటల్ సోషల్ మీడియాస్లో ఎక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ పెట్టినా సరే కొంచెం డిఫరెంట్గా వస్తుంది అని చూపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఇవాళ పోలింగ్ ఒక పక్క నడుస్తూ ఉన్నది. అండ్ ఒకసారి మనం దీంట్లో ఉంటుంది సో ఫైనల్గా ఎవరు గెలవబోతున్నారు దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. జూబ్లీ హిల్స్ బై ఎన్నికలు ఉత్కంఠగా మారబోతున్నాయి, ఉత్కంఠగా తెలుస్తోంది. ఇంకా 2 డేస్ అంటే ఈవినింగ్ వరకు ఆగితే ఎగ్జిట్ పోల్ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ గెలవబోతుందా, అట్లీస్ట్ ఇదన్నా మాట్లాడదాం మనం, వాళ్ళు సాటిస్ఫై అవుతారు బీజేపీ వాళ్ళు. సో బీజేపీ గెలవబోతుందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా ఇతరుల. సో ఎవరికి జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఎటువైపు ఉన్నారో మరి కాసేపట్లో తెలిసిపోతుంది మనకి. సో దయచేసి కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టండి. అండ్ ఇంకా ఏంటంటే జూబ్లీ హిల్స్ లో అసలు హాలిడేస్ ఇవ్వలేదు.
జూబ్లీహిల్స్ అంటే స్కూల్స్ కి ఇచ్చారు. స్కూల్స్ కానీ ఇవన్నీ జూబ్లీహిల్స్ సెక్టర్ వరకు అసెంబ్లీ వరకు యా స్కూల్స్ కి ఇచ్చారు. బట్ వీళ్ళ ఆఫీసులు వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు జూబ్లీహిల్స్ పరిధిలోకి రారు కాబట్టి. మేబీ ఇక్కడ లోకల్ గా ఎవరైనా కంపెనీలో చేసే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి లేదు. బేసిక్ గా ఇక్కడ హాలిడేస్ ఎక్కువ శాతం ఉండేది సాఫ్ట్వేర్ ఎక్కువ పక్క ఉంది. తర్వాత బిజినెస్ వాళ్ళు ఉండేది. సో బిజినెస్ వాళ్ళు ఆల్రెడీ ఓటింగ్ కి రారు. సెలబ్రిటీస్ కానీ బిజినెస్ వాళ్ళు ఎక్కువ శాతం ఓటింగ్ కి రారు. సో ఇక్కడ మాస్ పబ్లిక్ ఓట్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్, చాలా కీలకం కాబట్టి